దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఒక మారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదే ఆదికాండము 3వ అధ్యాయము మరి 6వ వచనం అండి. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. హల్లెలూయా. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములనుగా చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూసిండ్రండి, ఆజ్ఞ అతిక్రమం చేసిండ్రు. ఇక్కడ ఆదాము అవ్వ ఏం చేశారు? దేవుడేమో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తినొద్దన్నాడు కదా. అవి తిను రోజున మీరు చచ్చేదారు అన్నాడు. కరెక్ట్గా ముందే చెప్పాడు కదండి. అప్పుడు ఏం మాట్లాడలే. అప్పుడు సాతాను వచ్చి, ఏం కాదు, మీరు చావనే చావరు, మీరు తినొచ్చు, అవి చచ్చినప్పుడు మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్ల అవుతారన్న అంటది. అది ఇక్కడ ఆశ పెట్టింది ఆదాము, అపవాది. మీరు చావనే చావరు, అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి, మళ్ళీ మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు దేవతలు అయిపోతారు అని చెప్పదు అనమాట. అప్పుడు ఆ స్త్రీకి ఆశ కలిగింది. అవునా, దేవుళ్ళు దేవతలు అంటే అప్పుడు దానికి ఆశ పుట్టింది. కాబట్టి ప్రియబిడ్డలారా, నేను చెప్పేది ఒకటే మీకు ఆదికాండం నుండి మొదలుపెట్టి కొంచెం రోజు, నాకు మందిరం లేదండి ఈ రకంగా. ఎందుకంటే ఆదికాండం నుండి కొంచెం ఎందుకు చెప్తున్నానంటే, అందరు చదవరు కదండి, అందరికీ తెలియదు కదా అసలు మానవునికి దేవుడు ఎందుకు చేశాడు, దేంతో చేశాడు అన్నది. ఆదికాండం 26 నుండి మొదలుపెట్టాను కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు చదువు రాదని కాదు, మీరు చదవట్లేరని కాదు, కానీ చదవని వాళ్ళు ఉంటారు కదా పాపం. అలాంటి వాళ్ళకు ఇవి ఎవరైనా చూసి వింటారేమోనని నాదొక ఆశ. దేవునికే మహిమ కలుగునుగాక. నాకు ఒకటే ఆశనండి, వేరే ఏం లేదు. ఈ భూమి మీద పుట్టినందుకు 40 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాను నేను. 5 సంవత్సరాలు అంటే బాల్యం, అది తెలియదు అనుకోండి, కానీ తర్వాత 40 సంవత్సరాలు వ్యర్థం చేసుకొని 45 సంవత్సరాలకు దేవుని తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు దేవుని తెలుసుకొని 20 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో అప్పటి నుంచి ఈ భూలోకంలో అంతా వ్యర్థం అనుకొని దేని మీద కూడా మనసు పెట్టుకోకుండా ఈ పరిశుద్ధ గ్రంథం చదువుకుంటా, పాటలు వినుకుంటా, అందరికీ ప్రకటించుకుంటూ ఉన్నానండి. మరి నాకేమో మందిరాలు లేవు, నాకు చాలా ఆశ ఉంది, చాలా కోరిక ఉంది. ఏం కోరిక అంటే, నిజం తెలిసిపోయింది కదా, చచ్చిపోతే మనిషి ఆడిపోతుండు అన్నది నిజం తెలుసుకున్నా.
అప్పుడు ప్రతి మనిషిని కాపాడమన్నాడు దేవుడు. కాబట్టి ఆత్మల భారం కలిగి ఉన్నానండి. దయచేసి మీరు వేరే రకంగా అనుకోకండి, ఇంకేం పని లేదని అనుకోకండి. దేవునికి మహిమ కలుగునుగా. అవునండి, అందరూ భోగభాగ్యాలు అంటారు, అదేదో సౌండ్ అంటారు, మ్యూజిక్ అంటారు. నాకు అలాంటివి లేదండి. సింపుల్గా చెప్తున్నాను, నాకు వచ్చినట్టు చెప్తున్నాను. దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ రకంగా మీ అందరికీ సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ ఈసారి ఇంతవరకు ముగించునండి. దేవుని చిత్తమైతే నేను బ్రతికుంటే మళ్ళా రేపు కొన్ని చెప్తానండి. దేవుడి మాట దేవుడు దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపేయండి. ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమెన్.